ఆవిష్కారాలు లభిస్తాయి. తప్పనిసరి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం, తీసుకొని తీరాలి. ఓకే, రజనీ గారు. సార్ ఇందాక అన్నయ్య చెప్పాడు అంబటి రాంబాబు విషయం గారు, లేకపోతే జోగి రమేష్ గారిదో, లేకపోతే అదేంటి దువ్వాడ గారు దువ్విన విషయం 2029కి మర్చిపోతారంట సార్. ఎలక్షన్ లో ఏం అక్కర్లేదంట, 2029 మర్చిపోతారంట. ఎమ్మెల్యే దువ్వాడ గారికి ఇస్తే మాధురి గారి దగ్గరుండి భారీ మెజారిటీతో గెలిపించుకోబోతారట. ఇది సార్ వ్యవస్థలో ప్రజలకు వారు అందించే మెసేజ్. ఇవాళదే, రేపుడే, అప్పటికప్పుడే, ఎప్పటికప్పుడే దుప్పటి గప్ప అంటారు చూడండి, ఆ మాదిరి సామెత అయిపోయింది సార్. ఈ రోజు జోగి రమేష్ గారి విషయంలో జోగి రాజీవ్ ఆ పక్క దేశం నుంచి ఇక్కడికి వచ్చి రియల్ ఎస్టేట్ మొత్తం మేనేజ్ చేస్తున్నాడే గాని తన పేరుతోనే కొన్నాడా? అసలు వీళ్ళకి బినామీలు ఉంటాయి కదా సార్. మీరు ఒక ఆలోచన చేయండి, రాజీవ్ పేరుతో రిజిస్ట్రేషన్ అయిందా, రాజీవ్ని లేకపోతే రాజీవ్ ఇంకొకరికి అమ్మారా? ఎందుకు ఇతన్ని తెర మీదకు తెచ్చారంటే, రాజీవ్ నన్ను లోపలేస్తే నీకు ఇంత మాట్లాడడం కుదరదు, దయచేసి బాబు పసిబిడ్డ నువ్వు లోపలికి వెళ్ళిపో, తొందరగా బెయిల్ తీసుకొస్తాను, కానీ ఈ లోపు బయటకుండి గర్జించాలి, అందుకని నేనుంటాను లోపల బయట ఆటలో అంటూ కావాలని తన బిడ్డని పణంగా పెట్టి కుటుంబంలో అంతా మాట్లాడుకొని ఆ కేసులో తన కొడుకుని లోపలికి పంపించాడే కానీ పక్క దేశం నుంచి ఈ దేశానికి వచ్చిన వాడికి ఎక్కడెక్కడ ఏమేం కబ్జాలైనా తండ్రి దగ్గరుండి తప్పుడు బాటలో తీసుకొని వెళ్ళి ఈ రోజు తన దాకా వచ్చింది కాబట్టి కొడుకుగా నువ్వు ముందుకెళ్ళు, నేనే ఎదురుగానకాలుండి బీసీలంట. ఈ పదం చూస్తే పిచ్చిలేసింది సార్ నాకు. అమర్నాథ్ గౌడ్ బాపట్లలో ఒక పసిబిడ్డ నా అక్కకు జరిగిన అన్యాయం అంటూ క్వశ్చన్ చేస్తే పెట్రోల్ పోసి తగలబెట్టి పసిబిడ్డంట సూసైడ్ చేసుకున్నాడంట. 10th క్లాసు 9th క్లాస్ వాడు ప్రేమించిన అమ్మాయి వద్దనిందో, లేకపోతే ఆస్తులు దివాలా తీసినాయో, లేకపోతే ఐపీ పెట్టాడో, మరెందుకని ఊరేసుకున్నాడో కారణాలు చెప్పకుండా కేసు క్లోజ్ చేస్తే కొలువులో దాగున్న ఈ బీసీ నాయకుడు గాడిదలు కాస్తున్నాడు. ఆ కులానికి ఏం సమాధానం చెప్పాడు? కులం గ్రౌండ్ లో రిజర్వేషన్ తెచ్చుకొని మినిస్టర్ అయిన వాడికి సిగ్గు లేదా? పసిబిడ్డను తగలబెడితే ఇంకా కులంలో ఎంతమంది వివక్ష గురయ్యారో తెలుసా? వెనకాల ఒక పెద్ద డప్పు కొట్టుకొని ఇలా కొట్టుకున్న ఫ్లెక్సీలు విజయవాడ సెంటర్ లో ఉండేయండి. ఒక మినిస్టర్ స్థాయిలో ఉండి చేతిలో డప్పు కొట్టుకుంటావా? కార్యాలయం ఏది చంద్రబాబు గారి ఇంటి మీదకి 10 వెహికల్స్ వెళ్ళి ఆయన అంటాడు ఒక మాట, నేను మీతో చర్చిద్దామని వచ్చాం, మీరు పెద్ద మనసు పెద్ద వయసు గలవారని అని ఇప్పుడు చెప్తున్నాడు. ఇంకొక మాట చెప్పాడు వర్మ గారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీ ప్రభుత్వం ఫామ్ అయ్యాక నేను ఒక్క ప్రెస్ మీట్ కూడా ఇవ్వలేదు మిమ్మల్ని ఖండిస్తూ అన్నాడు. ఇది నోట్ చేసుకోవాలి, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటూ ఇది నోట్ చేసుకోవాలి. ఎందుకంటే పార్టీలు ప్రభుత్వాలు మారిపోగానే జోగన్నకి భయం పుట్టింది. ఫస్ట్ తవ్వేది నేనే, నన్నే తవ్వుతారు, ప్రభుత్వానికి ఎదురలేకపోతే నా మీద ఏమన్నా ఆపుతారేమో అంటూ మొన్న వినుకొండలో ఘటన జరిగినప్పుడు విదేశాల్లో ఉండే విడుదల రజనీ గారు కూడా వచ్చి జగనన్న వెనకాల నుంచున్నారే కానీ మన జోగన్న రాలేదు. జోగన్న ఎక్కడ ప్రెస్ మీట్ ఇచ్చి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదు. అయినా సరే నువ్వు చేసిన తప్పుల్ని వెలుగులోకి తెచ్చేదే. నేను ఎప్పుడన్నా మాట్లాడానండి? ఈ ప్రభుత్వం వచ్చాక ఇదే నా ఫస్ట్ ప్రెస్ మీట్ అండి. పసిబిడ్డ అండి అంటున్నాడు. పసిబిడ్డని తప్పులు ఓకే రజనీ గారు, ఈ కొడాలి వల్లభనేని పరిస్థితి ఏంటి? ముందస్తు బెయిల్కి అప్పీల్ చేశారట, అవి ఎలా ఉన్నాయి సార్? ఒకడు దేశం దాటి వెళ్ళిపోయాడు, మళ్ళీ దేశంలోకి ధైర్యంగా వచ్చారు. చాలా మంది అడుగుతున్నారు ఏంటి అతనికి, వాళ్ళిద్దరికి ఉండే ఎగ్జామ్షను, వాళ్ళిద్దరికి ఏమన్నా స్పెషల్ ఉందా, టీడీపీ వారు ఎందుకు వారిని వదిలేస్తున్నారు, వాళ్ళు అంటే బెయిల్ తెచ్చుకునేంత అవకాశం ఎందుకు ఇస్తున్నారు అంటే ఇంకా ఆధారాలు ఏమో దొరకాల్సి ఉందేమో సార్. ఆధారాలు దొరికితే ఎవరినైనా లోపలేసేస్తారులేండి. చంద్రబాబు గారు ఈ రోజు వాళ్ళ కులం ఈ కళ కులం అలా ఏం ఉండదండి, తప్పు చేసిన వారందరికీ ఒకటే బాటలో తీసుకెళ్తారులేండి అంటూ మేము చెప్తున్నాం. ఎందుకంటే అడుగుతున్నారు, ఇప్పుడు ఆయన అడుగుతున్నారు, జోగి అడిగిన ఇంపార్టెంట్ పాయింట్, నా కులం ఇది కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు, పక్కన ఉండి అరెస్ట్ చేయలేదు వాళ్ళు ఆ కులం కాబట్టి అన్నట్టుగా హింట్ ఇస్తున్నాడు రాష్ట్ర ప్రజలకి. సో ఎవరినైనా అరెస్ట్ అవుతారు సార్, ఒకరు ముందు ఒకరు వెనక, ద్వారం తెరిసే ఉంది, అందరూ పక్కా. ఓకే, ఆనంద్ సార్ గారు చెప్పండి సార్. ఎరుపు పుస్తకం పేజీలు తిరిగేస్తున్నారా? ఇప్పుడు పురాణాల్లో గరుడు పురాణం ఒకటి ఉందండి. దాంట్లో కుంభిపాకం, క్రిమి భోజనం లాంటి శిక్షలు ఉంటాయి. అలాగా ఈ రెడ్ బుక్ అనేది ఈ కలియుగంలో ఇదొక గరుడు పురాణం లాంటిది. పాపాల చిట్ట, వైసీపీ పాపాల పుట్టలో నిక్షిప్తం కాబడినటువంటి పాపాల చిట్ట ఆ రెడ్ బుక్ లో ఉన్నాయి. ఆయన ఓపెన్ గా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఛాలెంజ్ చెప్పాడు, మీ పేర్లన్నీ ఇందులో నమోదవుతున్నాయి, రేపు మా గవర్నమెంట్ వస్తుంది, మీరు మెక్కింది కక్కిస్తాం,
మీ తప్పులు ప్రజల ముందు పెట్టి ఒప్పిస్తాం, మిమ్మల్ని శిక్షిస్తాం, చట్టరీత్యా జైల్లో పెడతాం. ఓపెన్ గా చెప్పి ఎలక్షన్కి వెళ్ళాం మేము. ప్రజలు ఆమోదించారు. 164 సీట్లు కూటమికి కట్టి పెట్టారు. ఇందులో తప్పే ఉందండి? ఈవేళ ఆయనకిలాగా మేము అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చామా, భారతిరెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చాం? చెప్పి రెడ్ బుక్ ఇదిగో అని చూపించి పబ్లిక్ లో కొన్ని వేల మీటింగుల్లో లోకేష్ గారు రెడ్ బుక్ చూపించాడు యువగళం పాదయాత్రలో. అది మగతనం, అది మొనగాడుతనం, అది మాకున్న క్రెడిబిలిటీ, అది మాకున్న తెలుగుదేశం పార్టీకున్న స్వచ్ఛమైనటువంటి ప్రజల దగ్గర మాట్లాడే విషయం. అది దాచుకుని హిడెన్ ఎజెండా పెట్టుకుని మేము అధికారంలోకి వచ్చి కొరడా జుల్పించట్లేదే. మా కేసులు అక్రమ కేసులు పెట్టే అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. అరెస్టులు ఉంటాయి, కేసులు ఉంటాయి, అక్రమ అరెస్టులు ఉండవు, అక్రమ కేసులు ఉండవు, అక్రమ నిర్బంధాలు అసలే ఉండవు. ఈ జోగి రమేష్ కొడుకు విషయంలో కూడా పూర్తిగా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే, సిఐడి పోలీసు ప్రభుత్వం ముందు పెట్టిన తర్వాతే, దాని మీద పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే అరెస్ట్ అనేది జరిగింది. ఆనసారి గారు, ఇందాక లక్ష్మణ్ చెప్పిన కొన్ని విషయాలు, మీ పార్టీలో కూడా చాలామంది ఇలాంటి ప్రబుద్ధులు ఉన్నారు, దాన్ని అంతా కూడా మీరు దాచి ఈరోజు ఏదో లేనిది ఉన్నది లేనిదట్టుగా ఎవరెవరినో మీరే వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఇలాగా వాళ్ళ మీద వదులుతున్నారు, పార్టీ పరువు తీయడానికి చూస్తున్నారన్నది ఆయన కామెంట్. తమ్ముడు లక్ష్మణ్కి నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు మీ ద్వారా కూడా చెప్తున్నాను. ఏమిటంటే, నీ పార్టీ తరఫున వాయిస్ వినిపించి కానీ కొన్ని విషయాల్లో బ్లంట్ గా నువ్వు కౌంటర్ చేయకూడదు. ఇప్పుడు లోకేష్ గారి విషయం చెప్పావు, ఆయన ఏదో వీడియోస్ ఏ వచ్చినాయి అన్న, అవన్నీ గత 10 ఏళ్లుగా వైసీపీ, నువ్వు 5 ఏళ్ళు జనసేనలో ఉన్నావు, కానీ 10 ఏళ్లుగా వైసీపీ పార్టీ ఆ వీడియోల్ని హల్చల్ చేసింది సోషల్ మీడియాలో. లోకేష్ గారు చదువుకున్నప్పుడు వీడియోలు అవి మార్పింగ్ అని చెప్పి ప్రూవ్ అయినాయి. కానీ ఇక్కడ ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి వైసీపీ పార్టీలో నాయకులు చేస్తున్నటువంటి రంకు రచ్చ ఏదైతే ఉందో, భాగవతం ఏదైతే ఉందో, అది వాళ్ళు చేసుకుంటున్నారు కదా. వాణి గారు మాట్లాడలేదా? ఆవిడ ఇంకో మాధురి గారు మాట్లాడలేదా? దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడలేదా? ఈవేళ ఆవిడ ఆస్ట్రేలియా ఉన్న భర్త మాట్లాడలేదా? ఆవిడ ఈవేళ ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఏం మాట్లాడుతుందో ఆవిడ చూస్తున్నాం. అసలు ఓపెన్ ఎవరైనా లోకేష్ గారి గురించి ఏ అమ్మాయినా రోడ్డెక్కి నన్ను ఎలా చేశాడు లోకేష్ అని చెప్పారా తమ్ముడు? పోనీ అచ్చెన్నాయుడు గారు నన్ను ఎలా నలిపాడు, నువ్వు ఏదో నీ భాషలో చెప్తాను, గోకాడు నలిపాడు అని ఒక అమ్మాయి ఎవరన్నా, ఒక లేడీ ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చిందా? దివ్యవాణి అని ఆవిడ మా పార్టీ నుంచి వెళ్ళిపోయి ఏదో అక్కస్తో ఏదో కక్కింది. అక్కడ ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? ఎవరన్నా వచ్చి అల్లరి చేశారు? రోడ్డు ఎక్కి మీడియా ముందుకు వచ్చి అల్లరి చేశారా ఎవరైనా? చెప్పు. అటువంటి ఉదంతం ఒక్కటి చెప్పు నువ్వు, అంతేగాని దానికి దీనికి కనెక్ట్ పెట్టకు, అది కరెక్ట్ కాదు. లోకేష్ గారు ఫొటోస్ మార్పింగ్ అని తేలిపోయింది. వైసీపీ నోరు మూసుకున్నప్పుడే 3-4 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు చేశారు వాళ్ళు 19 ఎలక్షన్ వరకు. తర్వాత మళ్ళీ దాన్ని ఊసెత్తలేదు, ఎందుకంటే అది అబద్ధం కనుక, ఫేక్ కాబట్టి. ఇక్కడ అలా జరగట్లేదు కదా. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి భార్య ఎవరో తెలుసా? ఒక గిరిజన అని చెప్పారు వరం గారు. గిరిజన మహిళ కాదు సార్, దళిత మహిళ. అమ్మాయికి 18 ఏళ్ళు ఉంటాయి. మాకు ఎప్పుడో తెలుసు. సభ్యత కోసం ఇదే మీ ఛానల్లోనే చంద్రశేఖర్ రెడ్డి గురించి ఒక రోజు నేను మొత్తం చరిత్ర చెప్పాను, వాళ్ళ తాతల నాటి చరిత్ర. అప్పుడే చెప్దాం అనుకున్నా, కానీ సభ్యతగా నేను నా వేళ దాన్ని నేను విప్పలేదు. ఒక దళిత అమ్మాయిని 18 ఏళ్ల పిల్లని కొడుకు లేడని చెప్పి హైదరాబాద్ లో పెట్టుకుని కొడుకుని కన్నది. ఆమె వచ్చి కాకినాడలో రచ్చ చేసింది. ఆమెని కాకినాడలో ఆయన లాడ్జీ పక్కన రూమ్ తీసి పెట్టి ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా కాపురం చేశాడు కొంతకాలం. అలాగే ఈవేళ మాధురి ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్, ఎందుకు అంటున్నారంటే దువ్వాడ శ్రీనివాస్ కూడా అనం. పవన్ కళ్యాణ్ గారిని ఏమని మాట్లాడాడు, ఎన్ని నీతులు చెప్పాడు? తప్పు కదా. నీ కింద ఇంత రాసలీల పెట్టుకుని, ఇంత కామక్రీడ పెట్టుకుని నువ్వు పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఎతవు చెప్తావా? కరెక్టా? ఇప్పుడు నేను మాట్లాడినా ఒక ప్రముఖ సినీ నటితో జగన్మోహన్ రెడ్డికి ఎఫ్ఐఆర్ ఉందని, త్వరలో బయటకు రాబోతుందని సోషల్ మీడియాలో వస్తుంది. చూడు సోషల్ మీడియా, అవి మేము నిజమని చెప్తామా? రావాలి, వస్తే ఓపెన్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడట్లేదే. ఒక్క మాట దువ్వాడ శ్రీనివాస్ గురించి, మాధురి గురించి, వాణి గురించి మేము మాట్లాడాము, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మీడియా ముందు. అలాగే ఈవేళ గుంటూరు నర్సరావుపేటలో
గెస్ట్ హౌస్ నుంచి కుప్పమంటున్నాయి, పొగ వస్తుంది, వీడియో వస్తుంది, చెప్తున్నారు అందరూ. ఇటువంటిది ఏమన్నా ఉందా? గతంలో ఒక లేడీ మంత్రితో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి అన్నారు. మేము ఎక్కడన్నా మాట్లాడామా, ప్రస్తావించామా? చెయ్యం అట్లాగా. నువ్వు గమనించాల్సింది ఏంటంటే, మీ నాయకులు వాళ్ళ భాగవతం వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు తమ్ముడు. మీడియా సాక్షిగా, సోషల్ మీడియా సాక్షిగా బయట పెట్టుకుంటున్నారు. ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటున్నారు. విజయసాయి రెడ్డి గారి విషయం మేము లాగాము బయటికి, వాళ్ళ భర్త లాగాడా? ఆ తర్వాత శాంతి అన్నవాడు ఏం మాట్లాడింది? సత్యాలత ఎక్కడ నిరూపించుకుంటాడు సాయిరెడ్డి గారు? డిఎన్ఏ టెస్ట్ రెడీ అంటాడా? సవాలు చేస్తారు అందరూ, వస్తాడా? ఉలుకు పలుకు లేదు. ఎందుకు లేదు? తప్పు చేశారు కాబట్టి రాష్ట్ర రాజకీయాల్ని నువ్వైనా, నేనైనా, రజనీ గారైనా, మన పెద్దలు బాలకోటయ్య గారైనా, వర్మ గారు ఎవరైనా, ఇటువంటి రాజకీయాల్లో అనేక గొడవలు ఉంటాయి, రచ్చలు ఉంటాయి, ఈ అవినీతి ఆరోపణలు ఉంటాయి, కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి. ఒక చరిత్రలో చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ. రాజకీయం అంటేనే రణరంగం. కానీ ఈ రంతురంగం ఏంటంటున్నా, ఈ కొత్త ఎపిసోడ్ ఏంటంటున్నా, ఈ రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం సరిపోదా? ఆనంద్ సార్ గారు ఈ దాష్టికం సరిపోదా? ఓకే, మళ్ళీ ఇదో కొత్త షేపా, కొత్త కలరా, కొత్త రంగా? ఎందుకు వచ్చింది ఇదంతా అని చెప్తున్నాం. మీరు కూడా మీ నేతలకు చెప్పండి, ఇలాంటి ఏమైనా ఉంటే సర్దుబాటు చేసుకోమని. ఒక ఎంత గెలవని వాడు రచ్చలకు గెలుస్తాడు, మీ దువ్వాడ వెనకేసుకొస్తావు నువ్వు. దువ్వనంటే తప్పేంటి? దువ్వెననే మాట ఎందుకు వాడతారు? ఏదో ప్రాస్ కోసం వాడతారు. ఓకే, ఆనంద్ సార్ గారు, మేము ఇలాంటివి ఏవి బయట పెట్టడం, బయటవేమి చెప్పమంటూ ఇంత పెద్ద లిస్ట్ చదివారు మీరు లైవ్ లో. కాదు సార్, ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తా ఉంటే మేము పెట్టాం సార్. వాళ్ళు తవ్వుకుని బయటపడి గోల చేసి గందరగోళం చేసుకుంటున్నారు. ఒక ఎమ్మెల్సీ భార్యను మాట్లాడకుండా, లేకపోతే ఆ మాధురిని మాట్లాడకుండా, కూతురు మాట్లాడకుండా కట్టడి చేయగలిగాడా? ఇంటి గుట్టు బయటికి రాకుండా కాపాడుకోగలిగాడా? విజయసాయి రెడ్డి కాపాడుకోగలిగాడా? అవును, వాళ్ళు కాపాడుకోకుండా వాళ్ళు రోడ్డు ఎక్కుతుంటే మమ్మల్ని అంటారు తమ్ముడు లక్ష్మణ్. ఓకే, లక్ష్మణ్ ఏంటి సమాధానం?